జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అటు జమ్మూ కాశ్మీర్లో ఏ రకమైన అభివృద్ధి జరుగుతోంది, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ ఫలితాలు అక్కడ అందుతూ ఉన్నాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటున్నాయి, పర్యాటకంగా కూడా ఎటువంటి రికార్డులు బ్రేక్ చేస్తోంది జమ్మూ కాశ్మీరం. మరోవైపు అటు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే పెట్టుబడులు కూడా ఎక్కువ శాతంగా వస్తున్న సందర్భం అటు జమ్మూ కాశ్మీర్లో కనబడుతోంది. దాని ప్రభావం అంతా కూడా నిన్న ఓటింగ్ శాతం మీద అయితే కనబడింది శ్రీనగర్లో. సో ఓవరాల్గా చూస్తే అటు జమ్మూ కాశ్మీరం మారుతోంది అనేదానికి ఇది సంకేతంగా మనం భావించాలా. అండ్ నిజంగా రేపు మోదీ 3.0 సర్కార్ కనుక వస్తే శిఖరాగ్రాన నిలుస్తుంది జమ్మూ కాశ్మీరం అనడానికి ఇది ఒక తొలి మెట్టు అని అనుకోవాలా? ఏ విధంగా భావించాలి? ఎటువంటి అభివృద్ధిని మనం చూడబోతున్నాం? అండ్ నిన్నటి శ్రీనగర్లో నమోదైన పోలింగ్ శాతం భవిష్యత్తును ఎలా రూపుదిద్దుతుంది అనుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మాత్రం నిరసనలు, ఆర్మీ మీదకి దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భం. అండ్ అక్కడ ముఖ్యంగా గోధుమ పిండి కోసం కొట్టుకు చేస్తున్న పరిస్థితి ఉంది. గీత దాటగానే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా మేము భారత్లో కలవాలని ఎప్పటి నుంచో నిరసనలు చేస్తున్న సందర్భాలు కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా చూస్తే భారత్లో ఈ అభివృద్ధి ఏ విధంగా సాధ్యమైంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్ వైపు ఏ విధంగా చూస్తున్నాయి, అండ్ భారత్ కూడా ఈ విషయంలో ఏ విధంగా గర్వంగా తలెత్తుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఇదంతా కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు. నమస్తే అండి అమర్నాథ్ గారు. అండ్ రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కప్పర ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా అమర్నాథ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా నిన్న శ్రీనగర్లో నమోదైన పోలింగ్ శాతం దేనికి సంకేతంగా మనం తీసుకోవాలి? సో ఇప్పటి వరకు ఎలా ఉండింది, అండ్ నిన్న అటువంటి రికార్డు బ్రేకింగ్ శాతం ఉండడం అనేది ఏ సంకేతం అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిలో? మన ప్యానెల్లో ఉన్న మిత్రులు కపర్ ప్రసాద్ గారికి అట్లాగే మిగతా అందరికి పెద్దలకు నమస్కారం అండి. సో ఈరోజు చాలా పీస్ఫుల్ గా అక్కడ ఓటింగ్ జరగడము అనేది ఒకటే కాదు, మనం 3 అబ్జర్వేషన్స్ చేయొచ్చు. ఒకటేమో చాలా పాజిటివ్ ఓటు. కొన్ని వీడియోస్ మీరు చూసుంటారు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు ఈ రోడ్ ఉండేది కాదు, ఇక్కడికి మేము గుర్రాల మీద లేకుంటే కంచర గాడిదల మీద వచ్చేటి వాళ్ళము, ఇప్పుడు ఈ రోడ్ వస్తున్నది, కార్లు వస్తున్నాయి. ఈ పోలింగ్ బూత్ అంటే అక్కడ ఏదో స్కూల్ కమ్యూనిటీ హాల్లో పోలింగ్ బూత్ ఉంటుంది కదా, ఇక్కడికి మేము రావడానికి నుంచి అసలు కార్లో వచ్చే లేకుండా బైక్ లో వచ్చే అవకాశమే ఉండేది కాదు. సో దట్ ఈస్ అ వెరీ క్లియర్ ఎవిడెంట్. మీకు అదొక గొప్ప ఉదాహరణ. అట్లాగే కొన్ని పహాడి అంటాం, అంటే కొంతమంది ట్రైబల్స్ అక్కడ, ఆ ట్రైబల్స్ కు ఆర్టికల్ 370 రద్దు తర్వాత వాళ్ళందరికీ రిజర్వేషన్ సౌకర్యం కలిగింది. సో అది వాళ్ళు ఒక చాలా గొప్ప, వాళ్ళు దే ఆర్ అంటే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎస్, దేశమంతా మా కమ్యూనిటీకి, ట్రైబల్ కమ్యూనిటీకి రిజర్వేషన్ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో గత 70 సంవత్సరాలలో ఎప్పుడు కూడా రిజర్వేషన్ లేకుండా వాళ్ళని ఒక 3rd గ్రేడ్ 4th గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తున్న తరుణంలో వాళ్ళకి ఈరోజు రిజర్వేషన్ వచ్చి వాళ్ళు మంచి మంచి జాబ్స్ వచ్చే అవకాశం కనబడుతున్నది వాళ్ళకు క్లియర్గా, వాళ్ళకు వస్తున్నాయి కూడా. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ పోస్టులలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఒక్క ట్రైబల్ కూడా ఉండేటవాడు కాదు. సో ఈ రోజు అది కనబడుతున్నది వాళ్ళకి ఇక్కడ. ఎందుకంటే గ్రామ పంచాయతీలలో పంచాయతీ సెక్రటరీ అంటే చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఆ ప్రాంతం. సో శ్రీనగర్ కానీ అట్లాగే ఉధంపూర్ కానీ అనంతనాగ్ కానీ, ఇంతకుముందు శ్రీనగర్లో ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో అయితే అనంతనాగ్, బారాముల్లా లాంటి ప్లేసెస్ లో 6%, 7% కూడా పోలింగ్ అయింది. అప్పుడు కూడా అసలు ఎవరు ఆ 6%, 7% కూడా నాకు తెలిసి వాళ్ళే రిగ్గింగ్ చేసుకునే వాళ్ళని అనుకుంటున్నాడు. ఆ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు కొన్ని, అట్లాగే పీడీపీ వాళ్ళు కొన్ని, ఎవరు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళు. సో ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది అంటే ఏదో ఒక భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ గా చేసుకున్న నిర్ణయమో లేకుంటే ఒక డిసిజన్ కాదది. అది మొత్తం జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఒక చాలా గొప్ప ఏమంటాం వాంటేజ్ పాయింట్ అంటాం, అంటే ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. అంటే ఒక చరిత్రలో ఒక పెద్ద వాటర్ షెడ్ మూమెంట్ వాళ్ళకి అది జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్స్ చాలా మార్పులు వచ్చినాయి. ఆ చాలా మార్పులలో సంక్షేమ విషయాలు కావచ్చు, అట్లాగే అభివృద్ధి విషయాలు కావచ్చు, ఈరోజు హోటల్స్ రావడము,
అట్లాగే అక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగడము, ఇన్వెస్ట్మెంట్ రావడము. కెన్ యూ బిలీవ్ రఘు గారు, యా లాస్ట్ 4 years లో అక్కడ దాదాపు 2,400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఎస్ వచ్చినాయి. ఎస్ అవును సో విచ్ ఇస్ నాట్ ఏ జోక్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఇంతకు ముందు అసలు ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, కనీసం నార్మల్ గా అక్కడికి ఫ్లైట్ లో వెళ్ళో లేకుంటే ట్రైన్ లో వెళ్ళో ఆ ప్రాంతాన్ని చూడడానికి కూడా భయపడే పరిస్థితి నుంచి అవును అక్కడ వెళ్ళి హోటల్స్ లో కావచ్చు, లేకుంటే మిగతా విషయాలలో ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అక్కడ. శ్రీనగర్ లాంటి పట్టణంలో ఇవాళ ఒక బీపీఓ కాల్ సెంటరు, లేకుంటే అక్కడ యూనో 4G 5G నెట్వర్క్స్ ఆ నెట్వర్క్స్ ఇంతకు ముందు అసలు కామన్ ఇంటర్నెట్ ఉండని పరిస్థితి నుంచి అవును. అతి తక్కువ సమయంలో, అంటే జస్ట్ 7-8 సంవత్సరాల సమయంలో, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు అయితే చాలా ఇంపార్టెంట్ వాళ్ళ హిస్టరీలో. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సోషల్ గా వాళ్ళకుండా ఆపర్చునిటీస్ మారడం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎస్సీ ఓబీసీ ఎస్టీ ఈ 3 రిజర్వేషన్స్ ఇంతకు ముందు ఉండేటివి కాదు. ఇప్పుడు ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వలన వాళ్ళందరికీ గవర్నమెంట్ లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు రఘు గారు అక్కడ ఒక టీచర్ పోస్టే గవర్నమెంట్, ఇంకా వేరే గవర్నమెంట్ వేరే కొత్త కొత్త పోస్ట్ క్రియేట్ చేసింది లేదు. కానీ సెంట్రల్ పిఎస్యూలు కానీ స్టేట్ పిఎస్యూలు కానీ అక్కడ ఉండవు. అక్కడ ఏముంటాయి, టీచర్లు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు, ఎంఆర్ఓలు, ఇట్లాంటి విలేజ్ సెక్రటరీస్, ఇవి తప్పితే వేరే పోస్టులు ఉండవు. అక్కడ మొత్తం ముస్లిమ్స్ ఉండేటి వాళ్ళు ఇంతకు ముందు. సో ఇప్పుడు ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద పరిణామంగా చూస్తున్నారు. ఒక పక్కన సంక్షేమము అభివృద్ధి, రెండో పక్కన వాళ్ళకు సోషల్ గా అట్లాగే గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఒక అంటే ప్రైడ్, ఎస్ నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అనే ఒక ప్రైడ్ తెచ్చే విధంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం. సో ఈ రెండు ఇదంతా కూడా పాజిటివ్ ఓట్. ఇప్పుడు ఉదంపూర్ లో 65% అయిందండి మొత్తం టోటల్ గా వచ్చేసరికి, నాకు తెలిసి 70% దాటింది ఓవరాల్ గా. సో మీకు ఉదంపూర్ అయినా అట్లాగే జమ్మూ అయినా సరే, ఇవి రెగ్యులర్ గా మనం హిందువులు ఎక్కువ ఉండే ప్రాంతము, ఎక్కువ టెర్రరిస్టుల యొక్క అంటే ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు టెర్రరిస్టుల యొక్క ప్రభావం తక్కువ ఉండే ప్రాంతాలు అయినా కూడా అక్కడ కూడా ఇంతకు ముందు 45-50% అయ్యేది, ఇవాళ 60+, 65+ అయింది. శ్రీనగర్ ఈజ్ అ క్లాసిక్ కేస్ స్టడీ ఆఫ్ ఎ చేంజ్. ఒక తక్కువ సమయంలో 5 సంవత్సరాల సమయంలో ఒక ప్రాంత అభివృద్ధిలో కానీ, ఆ ప్రాంతం యొక్క బిహేవియర్ లో కానీ, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలలో కానీ ఒక అతిపెద్ద చేంజ్ ఇంత తక్కువ సమయంలో తీసుకురావడం అనేది శ్రీనగర్ ఈజ్ అ క్లాసిక్ కేస్ స్టడీ. అంటే అమర్నాథ్ గారు, ఇప్పుడు మీరు అన్న ఈ చేంజ్ అన్నారు కదా, సో ఇది అంటే డెవలప్మెంట్ లో వచ్చిన చేంజ్ వల్ల ప్రజలు అట్లా చైతన్యం అయ్యి పార్టిసిపేట్ చేయాలనుకున్నారు, లేకపోతే అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఆ పెరగడం, ఇందాక అనుకున్నట్టు ఆ నిరసనలు ఏమి లేకపోవడం వల్ల, ఆ స్వతంత్రత వల్ల కూడా అనుకోవాలా? ఎలా ఈ రెండింటిని కూడా? ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాలు కూడా రీజన్ ఒకటే కదండి. ఇప్పుడు డెవలప్మెంట్ రావడానికి శాంతి భద్రతలు చక్కగా ఉండడం అనేది మేజర్ రీజన్. శాంతి భద్రతలు రావడం అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండడానికి బేసిక్ రీజన్ ఆర్టికల్ 370 తొలగించడం. ఇప్పుడు కనెక్టెడ్ కదా. ఫస్ట్ పార్ట్ ఇస్ ఆర్టికల్ 370 తొలగించడము, వెంటనే లా అండ్ ఆర్డర్ మన చేతికి రావడము, ఇండియన్ గవర్నమెంట్ చాలా చక్కగా దాన్ని చేయడము. అట్లాగే నెక్స్ట్ లెవెల్ ఏంది, అభివృద్ధి, అట్లా వాళ్ళ సంక్షేమ ఫలాలు అందడము. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంది, 4th స్టెప్ ఏంది, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఈ సెప్టెంబర్ లో కావచ్చు, అక్టోబర్ లో కావచ్చు ఎన్నికలు తీసుకురావడం. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పున్నారు, సెప్టెంబర్ వరకు అంటే నెక్స్ట్ 2024 లో భారతీయ జనతా పార్టీ గెలిచిన వెంటనే జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రానికి, అంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీ, అది 2019 లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత స్టేటస్ మార్చారు. స్టేట్ ఇట్ బికేమ్ యూనియన్ టెరిటరీ. నౌ ఫ్రమ్ యూనియన్ టెరిటరీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు స్టేట్. అండ్ సెప్టెంబర్ లో వాళ్ళకి ఎలక్షన్స్ పెడతాము అని అంతకుముందు డిసెంబర్ లో అమిత్ షా గారు మాట్లాడుతూ చెప్పారు. డిలిమిటేషన్ చేసినప్పుడు డిలిమిటేషన్ చేసి జమ్మూకు కాశ్మీర్ కు వాళ్ళు 36 నుంచి 43, అట్లాగే 43 నుంచి 47 చేశారు. అంటే 47 టు కాశ్మీర్ అండ్ 46 టు జమ్మూ నౌ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ పాయింట్ ఈస్, డిలిమిటేషన్ జరిగింది, స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3 స్టెప్స్ అయిపోయినాయి. అబాలిషన్ అయిపోయింది, శాంతి భద్రతలు వచ్చేసినాయి, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్నికలు కూడా అయినాయి అనుకోండి,
జమ్మూ కాశ్మీర్ విల్ బి ఏ నార్మల్ స్టేట్, ఎనీ అదర్ స్టేట్. మిగతా రాష్ట్రాల్లాగా ఒక నార్మల్ స్టేట్ గానే. Because Jammu Kashmir has more potential to develop, in my opinion, it will develop faster. ఎందుకంటే అక్కడ ఉండే ఆపర్చునిటీస్ అట్లా ఉన్నాయి, పొటెన్షియల్ అట్లా ఉంది, వాళ్ళకి కసి మీద ఉన్నారు అక్కడ ఉన్న పబ్లిక్ యూత్. సో చాలా స్పీడ్ గా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.